హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే మొన్న వర్షం 2 డేస్ నుంచి అయితే కురుస్తూ ఉందండి. అప్పుడు తీసిన వీడియో అన్నమాట. ఆ రోజు కూడా స్టిల్ ఈ రోజు 11 రోజులు అవుతుందండి. ఈ 11 రోజులు నాన్ స్టాప్ వర్షాలేనండి. ఆడవాళ్ళకైతే ముందు గుర్తొచ్చే పని ఏదైనా ఆగిపోతుందా అనేది, ఏ పని ఉన్నదో కూడా కామెంట్ చేయరా ప్లీజ్. ఆడవాళ్ళు ఎక్కువ ఆలోచించేసి దేనికోసం ఈ వర్షం పడేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఇలా వర్షం పడుతుంటే స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మ గట్టిగా పడితే బాగున్నాయి, ఇంకా కాలేజీకి స్కూల్కి వెళ్ళనవసరం లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటాం కదా. నేనైతే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చదువుకునేదాన్ని అండి. 10th క్లాస్ వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే చదువుకున్నాను. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి 3 కిలోమీటర్స్ మాట, 3 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి వచ్చేదాన్ని. అమ్మ ఈరోజు గట్టిగా వర్షం పడుతుంది, ఇంక ఈరోజు హై స్కూల్కి అయితే వెళ్ళక్కర్లేదు అనుకుని హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా అవి కంకర్ రోడ్లేమో వెళ్తూ ఉంటే జారటము, ఇంకా బురద బురద కింద అవుతుంది కదా, వద్దు అనేసేవారు. ఇంకా గట్టిగా పడితే బాగుంది, ఇప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూసేదాన్ని. మీలో ఎంతమంది ఇలా ఆలోచించేవారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్తే అమ్మో ఇంట్లో బట్టలు ఆరవు, ఈ వర్షం పడుతుంది, పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారు అనే బెంగ అయితే ఉంది. ఇంకా టూ టూ డేస్ నుంచి పడుతుంది కదా, రోజు సెలవు ఇస్తారేమో స్కూల్కి కాలేజీలకి అనుకుని నేనైతే ఇంకా పడుకునే ఉన్నానండి. ఇంకా నిద్ర దేవుడు వెళ్ళి మెలకువ దేవుడు వచ్చేసరికి నాకు 7 అయిపోయింది. 7కి నేను లేచి టైం చూసుకుంటే 7 అయిపోయింది. అమ్మో 7 అయిపోయింది, స్కూల్ అయితే మెసేజ్లు ఏమి రాలేదండి, స్కూల్ ఉంది ఆ రోజు కూడా అనేసి ఇంకా ఏం చేశానంటే కిచెన్లోకి వచ్చి పప్పు ముందు రోజు అయితే మిక్సీ పట్టుకుని పెట్టుకోలేదండి. ఇంకా అందుకని గోధుమ పిండి అయితే మిక్స్ చేస్తున్నాను, సాల్ట్ వాటర్ వేసి. సరేలే చపాతీ అయినా లేదంటే ఇంకేదైనా చేసి వాళ్ళకి పెట్టేయవచ్చు అనేసి స్టార్ట్ అయితే చేశాను. ఇంక ఇదిగోండి గోధుమ పిండి అయితే సాల్ట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన అయితే పెట్టేసాను. బాగా మిక్స్ చేసి పెట్టడం వల్ల మనం చపాతీ చేసినా పూరి చేసినా బాగా ఫ్లఫీగా బాగా వస్తాయండి పొంగుతూ. ఇంకా అయితే ముందు చేయవలసిన పని అయితే ఇదే. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇంకా తర్వాత అయితే ఇంకోండి ఆనియన్స్ అయితే చాప్ చేసుకోవడానికి చాపర్ అయితే యూజ్ చేస్తాను. ఇంకా మిల్ మేకర్ కూడా నానబెట్టి పక్కన పెట్టేసాను హాట్ వాటర్లో. ఇంకొంచెం ఆనియన్స్ చాప్ అయిపోయినాయి కదా, కర్రీ అయితే వేస్తానండి. ఇంకొక పక్క రైస్ అయితే పెట్టేసాను. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవస్తూ ఉంది. ఇంక సూట్ చేయలేదండి, ఎందుకంటే టైం అయిపోతుంది మళ్ళీ సూట్ చేస్తూ కూర్చుంటే అనేసి. ఇంకా ఇదిగోండి కర్రీ అయితే అయిపోవస్తూ ఉంది. ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది. కర్రీ అయిపోయింది అనుకోండి, ఒక పక్క పూరీలు కూడా ఫ్రై చేయొచ్చు. ఇంకా పూరీలు వేద్దామనేసి డిసైడ్ అయ్యానండి. పూరీలోకి మిల్ మేకర్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇంక కర్రీ అలా సరిపోతుంది అనేసి ఇంకా పూరీలు అయితే చేస్తున్నాను అనమాట. ఇగోండి ఈ పూరీలు ఇలా ఫ్లఫీగా పొంగాలంటే ఇలా కట్ చేసుకుంటే పూరీలు మంచిగా పొంగుతాయండి. ఇదిగోండి కర్రీ అయితే కింద దింపేసాను, ఆయిల్ పెట్టాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పూరీలు చేసేసుకుని ఫ్రై చేసేసుకుంటే మన పనులు అనేవి చకచక ఎంత ఫాస్ట్గా చేస్తానో చూసారా. 7:40 అయ్యేసరికి నా పనులన్నీ అయిపోయాయండి. ఇంకోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట. ఇంకా వార్ చేసేసుకోవాలి. అన్నం అయితే వార్ చేసేసానండి ఇటు పక్క. ఇంకోండి పూరీలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. పిల్లలకి తల ఒక 2 పూరీలు ఫ్రై చేసేసి ఇచ్చేసానంటే వాళ్ళు ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. మనం అంతలో క్యారేజీ సర్దేసేసామంటే మన పని అయిపోద్ది. ఇంకా పూరీలు ఇవ్వండి ఒక్కొక్కటిగా ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట. ఈ పూరీలు గారెలు ఇలాంటి ఆయిల్ ఫుడ్ అయితే మ్యాక్సిమం స్కూల్లో ఉన్నప్పుడు అయితే ప్రిపేర్ చేయనండి. సండే రోజు ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. కానీ ఆ రోజు పప్పు ఒకటి వేయలేదేమో, ఇంక పూరీలు పెట్టేద్దాం అనుకున్నాను. ఇంక సరేలే పూరీలు తింటే వాళ్ళకి ఏం పొట్టు నిండుతుంది, ఇంక సరే అన్నం పెడదామనేసి ఇంకా అన్నం కూడా వండేసేసనమాట. చకచకా పనులు చేసుకుంటే ఎప్పుడు లేచినా ఈజీగా అయిపోతాయండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ కోళ్ళు పని అవి ఉంటుంది కదా. ఇంకోండి చూసారా పూరీలు ఎంత ఫ్లఫీగా పొంగినాయో. నేను మైదా యూస్ చేయనండి పూరీలకి, ఎప్పుడు గోధుమ పిండితోనే ఈ ఈ పూరీలు అనేవి చేస్తాను. నాకు మైదా ఏంటో సాగుతున్నట్టు అనిపిస్తాయండి ఎందుకో మరి. నేను అందుకే గోధుమ పిండితో అయితే నాకు బాగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇంక ఇదిగోండి లంచ్ బాక్స్ అయితే పెట్టేసేస్తున్నాను. ఇంకా కర్రీ కూడా మిల్ మేకర్ కర్రీయేనండి ఇంకా లంచ్లోకి.
ఇంక ఇది పెద్ద బాబుకండి కాలేజీకి పట్టుకెళ్తాడు కదా, వాడికైతే ముందు పెట్టేయాలి, కొంచెం లాంగ్ వెళ్ళాలి కాబట్టి తనకైతే క్యారేజ్ అయితే సర్దేసి ఉంచేస్తున్నాను. తను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అవుతున్నాడు. తనకి సర్దేసి ఉంచేసాను అనుకో, తను బ్యాగ్లో పట్టుకెళ్ళిపోతాడు. ఇంకా పెద్ద బాబు బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక వాటర్ కూడా ముందే పట్టేసి పెట్టానమాట. ఇంకా ఇలా మసాలాలు అలాంటివి పెట్టినప్పుడు కంపల్సరీ పెరుగు అయితే పెడతానండి. పెరుగు పెట్టేస్తానండి డైరెక్ట్గా, అన్నం ఏమి వేయను అందులో. తను మిక్స్ చేసుకుని తింటాడు. గడ్డ పెరిగే కదా, ఇంకో లీక్ అయిపోతుంది అనే సమస్య అయితే ఉండదు. ఇంక పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి కూడా ఇంకా వర్షం అలాగే ఉందండి, నాన్ స్టాప్ పడుతుంది. చలి అయితే విపరీతంగా పెడుతుంది. ఇంకా రాగానే ఫ్రెష్ అప్ అయిపోమన్నాను, తడిచి వచ్చారు. ఇంకా వాళ్ళు ఏదైనా చేసి పెట్టమ్మా వేడివేడిగా అంటే ఎగ్స్ అయితే ఉడకబెట్టి పెట్టేసానండి. ఎగ్ బజ్జీ చేద్దామనే ముందు అడుగుతారు కంపల్సరీ ఏదో ఒకటి. బయట అయితే ఫుడ్ అయితే ఎక్కువ ఏం పెట్టం కదా, ఈ పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి ఏమీ అలవాటు చేయలేదండి వాళ్ళకి. ఎందుకంటే జంక్ కదా, ఎక్కువ అలవాటు కూడా మంచిది కాదు కదండి. వాళ్ళ పిజ్జా తినరు, బర్గరుని ఎప్పుడైనా తింటే ఒక నూడిల్స్ తప్ప ఎప్పుడో ఒకసారి తెచ్చుకుని తింటూ ఉంటారండి నూడిల్స్ అనేవి. మ్యాక్సిమం బయట ఫుడ్ అనేది వాళ్ళకి ఎక్కువ పెట్టమాట, ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతాను. అదే మంచిదేమో అనిపిస్తుందండి ఈ రోజుల్లో. ఇంకా అందుకని వాళ్ళకి వేడివేడిగా వాళ్ళు ఫ్రెష్ అయ్యేసరికి ఎగ్ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చలిగాలి వేసేస్తుందండి అప్పటికే ఈవినింగ్ అయ్యేసరికి. ఇంక ఇవ్వండి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలా మధ్యలోకి కట్ చేసి కొంచెం కారము ఉప్పు స్ప్రింకిల్ చేసి ఆనియన్స్ పెట్టిస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినేస్తారన్నమాట. మీలో ఎంతమందికి ఎగ్ బజ్జీ అంటే ఇష్టమో కూడా లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ తెలియజేయరా. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి